హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆయిషా. ఈరోజు మా అమ్మమ్మ నాకు నేర్పిన చేపల పులుసుని కొంచెం మాడిఫై చేసి నా స్టైల్లో ప్రిపేర్ చేశాను. అది ఎలా ఉందో మీరు చూసి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా వెరైటీగా చేయొచ్చా అనేది కమెంట్లో తెలియజేయండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. మా అమ్మమ్మ ఈ ఉల్లిగడ్డని పొయ్యిలో కాల్చి రోట్లో దంచి వేసేది. ఇప్పుడు మనకి పొయ్యి ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. మెంతులు ముందుగా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేసుకుంటే చిటపటలాడుతుంది. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే చేపల పులుసుకి మంచి థిక్నెస్ వస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని అల్లం వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలపండి. అందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలపండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోండి. ఎక్కువ కారం పొడి వేసుకోకండి, టేస్ట్ బాగోదు. మీడియంగా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోండి. పేస్ట్ అంతా కరిగేలా బాగా కలపండి. మీకు కావలసినంత పులుపు, థిక్నెస్ చూసుకొని వాటర్ కానీ చింతపండు రసం కానీ పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పులుసు ఇలా మరుగుతున్న టైంలో నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కడిగిన చేప ముక్కల్ని వేసేయండి. ముక్కలన్నీ వేసిన తర్వాత అవి ఉడుకుతున్న టైంలో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేయడం వల్ల పులుసుకి ఇంకా చిక్కదనం వస్తుంది. తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించండి. చేపల పులుసు రెడీ అయింది. ఇక దింపేద్దాం అనుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేయండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు వేడి వేడిగా తింటే దాని మజా తెలియదు. అందుకని ఒక 4 అవర్స్ వెయిట్ చేసి అది చల్లగా అయ్యాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇదండి నా స్టైల్లో చేసిన చక్కని చిక్కని చేపల పులుసు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.